ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, గోమాత శాపానికి గురయ్యావమ్మా. గోమాత శాపం వల్లనే నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. నీ జీవితం ఇలా అయిపోయింది అంటే అది గోమాత పెట్టిన శాపమే అమ్మా. గోమాత పెట్టిన ఆ ఘోరమైన శాపం గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది నువ్వు విని తీరాలి బిడ్డ. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేని సమయంలో తప్పకుండా విని తీరాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, ఏ మాత్రం నా మాటను తోసిపుచ్చినా నీకు కష్టాలు తప్పవు. నువ్వు మరింత కష్టాలకు లోనవుతావు తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు మనకు ఏదో ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాగారు ఎంత గట్టిగా చెప్తున్నారు అంటే మనకు తప్పకుండా తెలుసుకుని తీరాల్సిన విషయమే. ఎందుకంటే బాబాగారు ఊరికినే ఎలాంటి సూచనలు కానీ సందేశాలు కానీ మనకు అందివ్వరు. కనుక బాబాగారి మాటల్లోని నిగూఢార్థం ఏమిటో తెలుసుకొని తీరాలి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా బాబాగారి సందేశాన్ని వదులుకుంటాము అంటే మనంత దురదృష్టవంతులో ఇంకొకరు ఉండరండి. మరి బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి ఫలితాలు లేక. ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ కూడా. ఇలా మీకు ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, మీ జాతకాల్లో ఎటువంటి దోషాలైనా ఉండనివ్వండి, దానికి సరైనటువంటి తగినటువంటి పూజలు చేసి వాటితోనే మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో ఇక్కడున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. మరి బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబాగారి సందేశానికి వస్తే, బిడ్డ, నేనెప్పుడూ కూడా చెబుతూనే ఉంటాను కదా తల్లి, పశు పక్షాదులకి నీకు తోచినంత ఆహారం పెట్టు, వాటి ఆకలిని తీర్చు, వాటి దప్పిక తీర్చు. ఎప్పుడూ కూడా నీ ఇంటి ముందుకు వచ్చిన పశు పక్షాదులను వెనక్కు పంపకు. ఎందుకంటే ఆ పశు పక్షాదుల్లో నేను ఉంటాను అంటూ నేనెప్పుడూ చెబుతూనే ఉంటాను కదా తల్లి. నీ ఇంటికి వచ్చిన కుక్క కానీ, కాకి కానీ, గోమాత కానీ, ఏ పక్షి కానీ, ఏ పశువు కానీ, ఏదైనా సరే, ఏ ప్రాణి అయినా సరే, అందులో నేను ఉంటాను బిడ్డ. వాటి ఆకలిని, వాటి దప్పికను తీరిస్తే నా ఆకలిని తీర్చినట్టే, దప్పిక తీర్చినట్టే. నేను చాలా సంతోషిస్తాను. మీరు వాటికి ఏది పెట్టినా నాకు పెట్టినట్టే. అంత పుణ్యం మీకు లభిస్తుందని నేనెప్పుడూ మీకు చెబుతూనే ఉంటాను కదా బిడ్డ. నేను అలా ఎందుకు చెప్పానో అన్నది తెలియాలి అంటే ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. అది కూడా నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం దాగి ఉన్న కథ చెప్తాను. నువ్వైతే తప్పకుండా విని తీరాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే, ఎవరు పక్కన లేని సమయం చూసి తప్పకుండా ఇది విని తీరాలి తల్లి. ఎందుకంటే ఆ గోమాత శాపానికి నువ్వు గురయ్యావు కాబట్టి, ఇది నువ్వు చేసిన తప్పు కాబట్టి నువ్వు తప్పకుండా తెలుసుకుని నువ్వు పశ్చాత్తాపపడవలసిందే అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి. మరి
బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు? బాబాగారు చెప్పబోయే కథ ఏంటో తెలుసుకుందామా? స్త్రీలందరికీ ఒక శాపం ఉందని నీకు తెలుసా తల్లి? ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తుంది. ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శపించింది? ఆ శాపం ఏమిటి? గోమాత ఇచ్చిన శాపం తెలిస్తే నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు. ఆ శాపం ఏంటో, గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో తెలుసుకో తల్లి. ఒకసారి శ్రీకృష్ణుడు దగ్గరికి నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు మృత్యులోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, ఒకప్పుడు స్త్రీలకు పుట్టిన పిల్లలు వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు. దీనికి కారణం ఏంటి అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెబుతాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే వారికి నరకలోకం ప్రాప్తిస్తుంది. కనుక ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. రామచంద్రు అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా స్వార్థపరుడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆవుకు అతను పచ్చి మేత దానాగా వేస్తుండేవాడు. ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకుని జీవించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వటం లేదని గమనించిన రామచంద్రు ఆ ఆవుకి గడ్డి వేయటం మానేశాడు. దాంతో ఆవు బక్కచిక్కిపోయింది. ఒకరోజు రామచంద్రు ఆ ఆవుని బాగా కొట్టి అడవిలోకి వదిలేసి వచ్చేస్తాడు. ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆ అడవిలో ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరికి వచ్చి ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంటుందన్నమాట. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కానీ మానవుడు ఎన్నో పాపాలు, ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నాడు. తను పాలిస్తున్నంతవరకు తనను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్న రామచంద్రు ఒక్కసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోకి తరిమి కొట్టాడు. అడవిలో ఆకలితో, ఒంటి నొప్పులతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నానని, ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది. అలా కొన్ని రోజులకు ఆ ఆవు గర్భవతి అయ్యింది. ఒకరోజు అడవిలో ఆవు ఉన్న మార్గం గుండా ఒక స్త్రీ వెళ్తూ ఉంది. ఆ స్త్రీ ఈ ఆవును చూసి, ఆ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను. ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది. ఆ పాలను అమ్ముకుని జీవనం గడపొచ్చని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకుపోవటానికి తన భర్తను పిలుచుకురావటానికి వెళ్తుందన్నమాట. భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడకు చేరుకునే లోపే ఆ ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది. అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చిందన్నమాట. ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకు ముందు ఆవును చూసిన స్త్రీ మరొకసారి ఆ అడవికి వచ్చింది.
ఆ ఆవును చూసి ఆశ్చర్యపోయి, గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా! దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట. అయితే నేను వెంటనే వెళ్ళి నా భర్తను మరొకసారి ఇక్కడికి పిలుసుకొస్తాను అని ఆమె అక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధపడింది. కానీ ఆ మహిళను చూసి ఆ ఆవు, అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డను నా మెడ మీద పెట్టావా, నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను తల్లి. లేదంటే నా బిడ్డ చనిపోతాడు. ఒక 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలదు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యవా అని ఆ ఆవు ఆ స్త్రీని అడిగింది. ఒకప్పుడు ఆవుకి దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు. దూడ 8 నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. నీ బిడ్డ చాలా మురికిగా ఉంది. నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉట్టి పుణ్యానికి ఎందుకు సహాయం చెయ్యాలట? నీలాంటి మురికి వాళ్లను నేను తాకటానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది. ఇక నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డను ఎత్తుకుని అక్కడి నుండి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎంతగానో బాధపడిన ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది. నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడనే కదా నీకు ఇంత అహంకారం? అయితే నేనిప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు. ఇదే నా శాపం అని ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు. లోకంలో ఉన్న అందరూ మానవులు ఈ శాపానికి ప్రభావితం అయ్యారు. మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతోంది. అంతేకాకుండా సత్యయుగంలో పుట్టినవారు, ద్వాపర యుగంలో పుట్టిన వేదవ్యాసుడు వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు. కానీ కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రమే పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్ళు గనుక నడక నేర్చుకోవటానికి 10 నెలల సమయం పడుతుంది. కేవలం ఆ ఒక్క మహిళకి మాత్రమే కాదు, పూర్తిగా మానవ జాతిని ఆ ఆవు శపించింది. ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన 10 నెలల వరకు తన కాళ్ల మీద నడవలేక వేరొకరి మీద ఆధారపడవలసి వస్తుంది. అందుకే ఏ జీవి మనసుని గాయపరచకూడదు అని మన సనాతన ధర్మం చెబుతుంది. గోస్వామి తులసిదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు. ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు, వాటి మనసు గాయపరచకూడదు. అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల, పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు. కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు. ఒక చోటు నుంచి మరొక చోటకి వెళ్ళడం కూడా కుదరదు. మరొకరికి సహాయంగా ఉంటే తప్ప వాళ్ళు కదలలేరు, తమను రక్షించుకోలేరు. ఇలా ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవజాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తూనే ఉంది. మరి తల్లి, అందుకే నేనెప్పుడూ కూడా చెబుతూనే ఉంటాను, పశు పక్షాదులని ఎప్పుడూ బాధ పెట్టకు, హింసించకు. నీ ఇంటి దగ్గరికి వస్తే తరిమి కొట్టకు. నీకు తోచింది, నీకు బుద్ధి పుట్టింది ఏదో ఒకటి పెట్టి వాటి ఆకలి తీర్చు. అవి ఆకలిగొన్నప్పుడు, దప్పికగొన్నప్పుడు మాత్రమే నిన్ను వెతుక్కుంటూ నువ్వేదైనా పెడతావేమో అన్న ఆశతో నీ గుమ్మం ముందుకు వస్తాయి. అలాంటప్పుడు వాటిని ఎప్పుడూ కూడా తరిమి కొట్టకు. నువ్వు అలా ఆ ప్రాణుల్లో, ఆ జీవరాశిలో దైవాన్ని చూశావు అంటే నీ ఎంత ఉన్నతమైన మనిషి ఇంకొకరు ఉండరు. బిడ్డ, ఎప్పుడూ కూడా
ఈ పశు పక్షాదుల్లోనే నేను నివసిస్తూ ఉంటా. వాటికి ఎవరైతే ఆకలి తీరుస్తారో, వాటికి ఎవరైతే దాహాన్ని తీరుస్తారో అటువంటి వారికి నా అనుగ్రహం, నా ఆశీస్సులు, నా కృప ఎప్పుడూ కూడా ఉంటుంది. నా ఆశీస్సుల వల్ల వాళ్ళకు ఎప్పుడూ కూడా కష్టాలు, బాధలు అన్నవే కలగవు. కష్టం అన్నది వారి వాకిట్లో కూడా రానివ్వకుండా నేను కాచుకుంటాను. చూసావా బిడ్డ, తెలుసో తెలియక ఒక్క స్త్రీ చేసిన పొరపాటుకి యావత్ ప్రపంచం, ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూనే ఉంది కదా. అందుకే పశుపక్షాదుల్లో, జీవరాశిలో, ప్రాణుల్లో భగవంతుడిని చూడటం నేర్చుకో అంటూ ఈరోజు బాబాగారైతే చాలా మంచి సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.